హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఈజ్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక కొత్త మొబైల్ ఏంటంటే మోటరోలా మోటో G37. సో ఈ మొబైల్ యొక్క ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇక మొబైల్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, ఈ మొబైల్ మనం తీసుకోవడం వర్తా కాదా, ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఈ మొబైల్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నెట్వర్క్ దగ్గర ఇంకా స్టార్ట్ చేద్దాం. నెట్వర్క్ వచ్చేసి GSM HSPA లైట్ 5G. సో 5G మొబైల్ అనమాట. ఇది వచ్చేసి లాంచ్ వచ్చేసి 2026 ఏప్రిల్ 29వ తేదీన లాంచ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా వచ్చేసి 2026 మే 15వ తేదీ నుంచి ఈ మొబైల్ అనేది మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్గానే ఉంది. బై చేయాలనుకున్న వాళ్ళకి మే 15, 2026 తర్వాత ఎవరన్నా బై చేయొచ్చు అనమాట. సో ఇంకా ఈ మొబైల్ యొక్క బాడీ గురించి తీసుకున్నట్టయితే డైమెన్షన్స్ వచ్చేసి 6.67 ఇంచెస్ డిస్ప్లేతో అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసి. ఇంకా అలానే వెయిట్ చేసుకున్నట్టయితే కేవలం 191 గ్రామ్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. బిల్ట్ వచ్చేసి గ్లాస్ ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7i వీళ్ళు ఫ్రంట్ గ్లాస్ని బిల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ప్లాస్టిక్ బ్లాక్ ఆర్ సిలికాన్ పాలిమర్ ఎకో లెదర్, దాని తర్వాత ప్లాస్టిక్ ఫ్రేమ్. సో మనకి 3 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుందనమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే నానో సిమ్ ప్లస్ ఈ సిమ్, అంటే ఒకటి నానో సిమ్ వేసుకోవచ్చు ఈ మొబైల్లో, ఇంకోటి వచ్చేసి ఈ సిమ్ని వేసుకోవచ్చు అనమాట. లేదు అంటే 2 నానో సిమ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సిమ్ అంటే ఏంటి అని పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను. ఒకసారి ఈ సిమ్ అంటే ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ మొబైల్ వచ్చేసి IP64 డస్ట్ టైట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే డిస్ప్లే గురించి చూసినట్టయితే IPS LED 120Hz రేట్తో రావడం అనేది జరుగుతుంది అనమాట. HDR10 1050 నిట్స్ పీక్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే డిస్ప్లే మనకి బ్రైట్నెస్ వచ్చేసి 1050 నిట్స్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. అంటే మనము ఆఫ్టర్నూన్ 12 o'clockకి మనం బయటికి వెళ్ళి మొబైల్ని కూడా ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకున్నప్పుడు మనకి ఇమేజ్లో ఉన్నటువంటి మన మొబైల్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ కూడా మనకు క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా సైజ్ గురించి తీసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ డిస్ప్లేతో రావడం అనేది జరుగుతుంది. రెజల్యూషన్ తీసుకున్నట్టయితే 720x1604 పిక్సెల్స్తో రావడం అనేది జరుగుతుంది. 20:9 రేషియోతో రావడం అనేది జరుగుతుందన్నమాట. దాని తర్వాత ప్రొటెక్షన్ తీసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i మౌస్ లెవెల్ 4తో రావడం అనేది జరుగుతుంది. ఇంకా అలానే OS గురించి తీసుకున్నట్టయితే Android 16 ఇన్బుల్ట్గానే రావడం అనేది జరుగుతుంది. Android 16తో రావడం అనేది జరుగుతుంది. ఇంకా చిప్ సెట్ గురించి తీసుకున్నట్టయితే మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో రావడం అనేది జరుగుతుంది అనమాట. అలానే తీసుకున్నట్టయితే గ్లోబల్గా ఉన్నటువంటిది అది సేమ్ మన ఇండియాలో కూడా మనకి సేమ్ ఉందన్నమాట. ఇంకా CPU తీసుకున్నట్టయితే క్వాటా కోర్ CPUతో రావడం అనేది జరుగుతుంది. GPU వచ్చేసి మాలీ G57 MC2తో రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అలానే మెమరీ కార్డు గురించి తీసుకున్నట్టయితే కార్డు స్లాట్ వచ్చేసి మైక్రో డెడికేటెడ్ స్లాట్ అనేది సపరేట్గా రావడం జరిగింది ఈ మొబైల్లో. అంటే ఇప్పుడు మనం 2 నానో సిమ్స్ని యూజ్ చేస్తూ ఒక మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే 2 నానో సిమ్స్ని యూజ్ చేస్తూ మెమరీ కార్డు లేకోకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా డెడికేటెడ్ స్లాట్ అనేది ఎక్స్టర్నల్ స్టోరేజ్కి వాళ్ళు ఇన్బుల్ట్గానే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇంటర్నల్ వచ్చేసి 64GB 4GB ర్యాము, 128GB 4GB ర్యాము, 256 4GB ర్యామ్, వీళ్ళు 3 వేరియంట్స్లో తీసుకుని రావడం అనేది జరిగిందనమాట ఈ మొబైల్ని వచ్చేసి. సో UFS 2.2 ఇంటర్నల్ మెమరీ యొక్క స్పీడ్ అనమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే మెయిన్ కెమెరా వచ్చేసి సింగిల్ కెమెరా ఇచ్చారు, 50 MP కెమెరా ఇచ్చారనమాట, వైడ్ కెమెరా ఇచ్చారు. ఇంకా అలానే తీసుకున్నట్టే ఫీచర్ తీసుకున్నట్టయితే డ్యూయల్ LED ఫ్లాష్, అంటే ఫ్రంట్ సైడ్ ఫ్లాష్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కెమెరాకు కూడా ఫ్లాష్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత HDR ఇచ్చారు, పొనారోమా కూడా ఇచ్చారనమాట. వీడియో రికార్డింగ్ వచ్చేసి ఇంకా అలానే వీడియో రెజల్యూషన్ గురించి తీసుకున్నట్టయితే 1440pతో 30 frames per second, 1080pతో 30 frames per second ఆర్ఎల్స్ 60 frames per secondతో మన వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరాలో అయితే ఇంకా సెల్ఫీ కెమెరా తీసుకున్నట్టయితే 8 MP కెమెరా ఇచ్చారు. అలానే
1440 పిక్సెల్స్తో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకోవచ్చు. 1080pలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మాత్రమే తీసుకోవడానికి అవుతుంది అనమాట. మెయిన్ కెమెరాలో సెల్ఫీ కెమెరాలో వచ్చేసి మెయిన్ కెమెరాలో అయితే కింద మనకు 1080pలో కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారనమాట. ఇంకా అలానే సౌండ్ గురించి తీసుకున్నట్టయితే కనుక ఈ మొబైల్లో వచ్చేసి విత్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. స్టీరియో స్పీకర్స్ అంటే మనకు డ్యూయల్ స్పీకర్తో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసి 3.5mm జాక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇట్ మీన్స్ మనము వైడ్ హెడ్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకుంటాం కదా, సో దట్ ఇస్ ద కాల్డ్ 3.5mm జాక్. సో జాక్ని కూడా వాళ్ళు ఇన్బుల్ట్గానే ఇవ్వడం అనేది జరిగిందనమాట. దాంట్లో 24-bit 192kHz హై రెజల్యూషన్ ఆడియో అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా అలానే తీసుకున్నట్టయితే కానీ వీళ్ళు కమ్యూనికేషన్కి వచ్చేసి వైఫై 802.11 ఇచ్చారనమాట. దాని తర్వాత డ్యూయల్ బ్యాండ్స్ ఇచ్చారు. దాని తర్వాత బ్లూటూత్ వచ్చేసి 5.4 ఇచ్చారు. పొజిషనింగ్కి వచ్చేసి జీపీఎస్ ఇచ్చారు, గెలీలియో ఇచ్చారు. దాని తర్వాత గ్లోనెస్ BDS ఇచ్చారు. దాని తర్వాత కిస్ ఇచ్చారు. దాని తర్వాత NFC ఇచ్చారు. NFC వచ్చేసి మార్కెట్ రీజన్ డిపెండెంట్. సో మనకు యాక్చువల్గా ప్రతి ఒక్క కంట్రీలోనూ వీళ్ళు NFC తీసుకుని రాలేదు. మన ఇండియాలో అయితే కానీ NFC కూడా ఈ మొబైల్లోనే ఇన్బుల్ట్గానే తీసుకుని రావడం అనేది జరిగింది. సో NFC కూడా ఉంది. NFC అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నాను. సో అక్కడ నుంచి ఆ వీడియోని క్లిక్ చేసినట్టయితే కానీ మీకు NFC అంటే ఏంటి అని చెప్పి నా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అలానే చూసుకున్నట్టయితే రేడియో వచ్చేసి FM రేడియో ఇచ్చారు. USB వచ్చేసి USB Type-C ఇచ్చారనమాట 2.0. సెన్సార్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్. ఇట్ మీన్స్ మనం పవర్ ఆఫ్ బటన్కి వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారనమాట. ఐ మీన్ ఇన్బుల్ట్గా స్క్రీన్లోనే ఇవ్వలేదు, జస్ట్ సైడ్కి ఇచ్చేసారు. పవర్ ఆన్ బటన్కి యాక్యులరోమీటర్ ఇచ్చారు, గైరోస్కోప్ ఇచ్చారు, ప్రాక్సిమీటర్ ఇచ్చారు, కంపాస్ కూడా ఇచ్చారనమాట. ఇంకా బ్యాటరీ తీసుకున్నట్టయితే కినా 5200 mAh బ్యాటరీ ఇచ్చారు. మామూలుగా వన్ డే యూజ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకి వన్ డే చాలా వరకు ఈ బ్యాటరీ అనేది సరిపోయిద్ది. సో కొంచెం ఎక్కువ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు అయితే కన్నా మార్నింగ్ 9కి ఛార్జింగ్ పెట్టినట్టయితే కన్నా మళ్ళీ ఆఫ్టర్నూన్ 4కి ఈవినింగ్ 4కి 5కి అలా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 5200 mAh అంటే కన్నా వన్ డేకి సరిపోతుంది. ఇంకా అలానే ఛార్జింగ్ తీసుకున్నట్టయితే వీళ్ళు 20 watts వైడ్ ఛార్జర్ ఇచ్చారు. అలానే 6 watts రివర్స్ ఛార్జింగ్ అంటే మీ మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి C2C కనెక్ట్ చేసేసి మీ మొబైల్లో ఉన్నటువంటి ఛార్జింగ్ని ఇంకొక మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. లైక్ మన మొబైల్ పవర్ బ్యాంక్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. దాని తర్వాత తీసుకున్నట్టయితే గిన కలర్స్ గురించి చూసినట్టయితే గిన ప్యాంటోన్ న్యాచురల్ బ్లూ, ఇన్ఫినిట్ ట్రబుల్, దాని తర్వాత ఫ్యూచీసా రెడ్, దాని తర్వాత ప్యాంటోన్ క్యాప్రీ ఇచ్చారు. సో ఈ మొబైల్ గురించి ఇంకా చూసినట్టయితే గిన ఎనర్జీ వచ్చేసి క్లాస్ B, బ్యాటరీ వచ్చేసి 1000 cycles వరకు మొబైల్ అనేది బ్యాటరీలో అయితే ఎటువంటి ఇష్యూస్ రావు. ఒకవేళ 1000 cycles దాటిన తర్వాత కూడా గ్రేటర్ దెన్ 90% వరకు బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా అలానే ఫ్రీ ఫాల్ తీసుకున్నట్టయితే క్లాస్ B ఇచ్చారు, 1080 falls ఇచ్చారు. దాని తర్వాత రిపేరబుల్ వచ్చేసి క్లాస్ B ఇచ్చారనమాట. సో ఇంక ఈ మొబైల్కి సంబంధించి అయితే కన్నా పెద్దగా చెప్పుకోవడానికి అయితే కన్నా ఏం లేవు. మెయిన్గా ఈ సిమ్ని వీళ్ళు ఇచ్చారు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే కన్నా ఇంకా కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఇచ్చారు. సో అవి కూడా కొంచెం మంచి పాయింట్స్. ఇంకా అలానే బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ కూడా మనకు 5200 mAh ఇచ్చారు కాబట్టి సో మ్యాక్సిమం వన్ డేకి అది కొంచెం ప్లస్ పాయింటే అనుకోవచ్చు. సో ఇంక ఈ మొబైల్ యొక్క కాస్ట్ ఏంటి, ఎక్కడ పర్చేస్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో మనకి మొబైల్ వచ్చేసి అండర్ 14,000 లోపలే రావడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే గిన ఈ మొబైల్ వచ్చేసి మనకి 14,000 బిలో రావడం అనేది జరుగుతుంది. నేను ఇందాకనే చెప్పా కదా ఈ మొబైల్ అనేది మనకు 3 వేరియంట్స్లో రావడం అనేది జరుగుతుందని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నది 2 వేరియంట్స్ మాత్రమే అనమాట. ఒకటి వచ్చేసి 4GB ప్లస్ 128GB వచ్చేసి 5,999 పడుతుంది, అంటే 6,000 బిలోనే పడుతుంది. అదే 8GB 128GB స్టోరేజ్ తీసుకోవాలంటే గిన 18,999 అనేది పడడం అనేది జరుగుతుంది అనమాట. మీరు ఇంకా చూసినట్టయితే కానీ మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్తో చెక్ చేసుకోండి. లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఒకసారి మీకు ప్రైస్ అనేది ఎక్కడ తక్కువ ఉంది అని చెప్పి మీకు కావాల్సినటువంటి వేరియంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మొబైల్కి
మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్స్ కూడా కొన్ని చాలా వరకు ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఆఫర్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ని బై చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. మ్యాక్సిమం 14,000లో వస్తుంది కాబట్టి 14,000 15,000 లోపే వస్తుంది కాబట్టి సో ఆ బడ్జెట్లో ఇది బెస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కింద కావాలి లేదా ఇంకా ఏదైనా మొబైల్ గురించి కానీ ఏదైనా టెక్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కింద కావాలి అన్నట్టయితే కినా డెఫినెట్గా మీరు కింద కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను 100%. లేదు రిప్లై ఇవ్వడానికి చాలా మ్యాటర్ ఉందంటే కినా సేమ్ ఇలానే ఒక వీడియో తీసి సేమ్ మన ఛానల్లోనే ఈ ఛానల్లోనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఆ కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే కినా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పట్ల మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి రావడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ నవీన్ కుమార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.